అయినోనికి ఆకులల్లో పెట్టాలి, కానోనికి కంచంలో పెట్టాలి అని అంటే తెలుసా మీకు? మనకు మేలు చేసినోళ్ళు, దగ్గరోళ్ళు, అయినోళ్ళంతా అంటుముట్టనోళ్ళు అన్నట్టు ఆకులల్లో అన్నం పెట్టి, అదే కీడు చేసేటోళ్ళు, కడుపులో కత్తులు పెట్టుకొని తిరిగేటోళ్ళు మస్తు దగ్గరోళ్ళు అన్నట్టు కంచాలల్లో తిండి పెట్టి మర్యాద చేసుడు అన్నట్టు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు పైసలిచ్చినా పబ్బతి పట్టినా పానం పోయేంత వరకు తెలంగాణ పాట వాడనని పంతం పట్టిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహము రవీంద్ర భారతిలో పెట్టొచ్చు గాని తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా కొట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహము నర్సంపేటలో పెడితే గద్దెను గులగొట్టింది కాంగ్రెస్ సర్కార్ అని తెలంగాణ సోయునోళ్ళు సొక్క తిడుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగా తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ఎన్టీ రామారావు విగ్రహము హైదరాబాద్ పట్టణ నడిబొడ్డున పెడతానికి కాంగ్రెస్ సర్కారు ఉరుకులాడింది, ఉత్సవం చేసింది. పోలీస్ కేసులకు, ఆంధ్ర పాలకుల కుట్రలకు బెదరకుంట కొట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇలా కాంగ్రెస్ సర్కార్కు షేదైందా అని అగ్గి మీద గుగ్గులమవుతున్నారు తెలంగాణ సోయున్నోళ్ళు. ఇదేనా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం? పార్టీలకు అతీతంగా త్యాగాలు చేసిన వాళ్ళకు పబ్బతి పడతామని చెప్పిన మాటలను నిలబెట్టుకుండి ఇదేనా? అసలు లెక్కకైతే సర్కారు ముందుకొచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటాలకు ఇల్విచ్చి పెద్దికి పెద్ద విగ్రహం పెట్టాలి, కానీ విగ్రహ గద్దెకు అనుమతి లేదని రాత్రికి రాత్రే కూలగొట్టి కుప్పయ్యేసిరు. అది కూడా సర్కార్ జాగాలనో, చౌరస్తాలనో, పబ్లిక్ పార్కులనో కాదు, ప్రైవేట్ జాగాల పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహానికి గద్దె కడుతుంటే ఇట్లా చేసిరట. అందుకే తెలంగాణ వీరులకు ఇచ్చే మర్యాద ఇదేనా? తెలంగాణ పాట వాడనని చెప్పిన వాళ్ళు, తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు తీయగున్నారు, తెలంగాణ వస్తే తప్ప బతుకులు మారాయని కొట్లాడిన వాళ్ళు చేదైర్రా? సిగ్గుండాల ప్రభుత్వానికి. తెలంగాణ అమరవీరులను, త్యాగదనులను కనీసం స్మరించుకున్నాడు తెలియకుంటే ఎట్లా అన్నట్టు? కాంగ్రెస్ సర్కారు అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు చేస్తామని చెప్పి పేలను తుప్పు పట్టిన తుపాకులు తెచ్చి అట్లా అవమానం పాల్చేసిర్రు. ఇప్పుడు విగ్రహానికి గద్దె కడుతుంటే కూలగొట్టి ఇట్లా గౌరవపరిచిర్రు. పక్క రాష్ట్ర పోలకు ఇచ్చే మర్యాద సొంత రాష్ట్రం కోసం పోరాడోళ్ళకి లేకపాయ. యో దేవుడా, ఏసోటి రోజులు వచ్చే కదరా తెలంగాణకు అని పెద్ద విగ్రహం కూలగొట్టిరని తెలిసి ఆగ్రహం కక్కుతున్నారు తెలంగాణ వాదులు. మరి ఇప్పటికైనా సర్కార్ తప్పు సరిదిద్దుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కట్టే తాందుకు ముందుకొస్తుందో, లేకుంటే తెలంగాణ జనాలకి ఇంకింత కోపం వచ్చేటట్టు చేస్తుందో చూడాలిగా.